నా పేరు రమ్య గోవర్కర్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. నా లైఫ్ అంతా క్రిమినల్స్ని పట్టుకుంటూనే గడిపాను. ఎవరైనా తప్పు చేస్తే వదిలిపెట్టను. కనికరం లేకుండా ఎంతో మందిని నేను కాల్చి చంపాను. కానీ ఒక్కడిని కాల్చాల్సి వచ్చినప్పుడు చాలా ఆలోచించాను. వాడి క్రిమినల్ అని తెలుసు, అయినా ఎందుకో వాడిని చంపాలనిపించలేదు. నా పోలీస్ మైండ్ వాడిని చంపమని చెప్తుంది, కానీ నా మనసు వద్దంటుంది. ట్రిగర్ నొక్కబుద్ధి కాలేదు. గోవాలో నాకు ఒక క్రిమినల్ తగిలాడు, బచ్చాగాడు. తిప్పి కొడితే 25 ఏళ్ళు ఉండవు. వాడి లవ్ స్టోరీ గురించి మీకు చెప్పాలి. కారుతున్న ఈ రత్నం వెనక ఒక కథ ఉంది. ఆ కథలో ప్రేమ ఉంది. వాడికి ప్రేమ అంటే భయం, కానీ అమ్మాయి అంటే ప్రాణం, చచ్చే అంత ప్రాణం. హిస్ నేమ్ ఇస్ వాస్కో డి గామా. ఇది 3వ కేసు. 3 కేసులు వస్తే ఏం చేస్తారో తెలుసా? రౌడీ షీట్ ఓపెన్ చేస్తారు. మీ నాన్న ఎంత మంచోడ్రా, నువ్వేంట్రా ఇట్లా తయారయ్యావు? ఈ స్మగ్లింగ్ ఇవన్నీ మానేసి బుద్ధిగా బతుకు, లేదంటే రౌడీ షీట్ ఓపెన్ చేస్తా. ఏంటి చైనా వద్దా? రౌడీ షీట్ ఓపెన్ చేసేయండి. ఎరా రౌడీ అవుతావా? ఆల్రెడీ అలాగే పెరిగా, అలాంటి వాళ్ళతో తిరిగా. రేయ్ పళ్ళు రాల్తాయి. కానిస్టేబుల్ ఉద్యోగం ఇప్పిస్తా, బుద్ధిగా పని చేసుకో. సార్ మా అయితే కానిస్టేబుల్కి 20,000 శాలరీ ఇస్తారు సార్. ఏం సరిపోతాయి సార్? అమ్మ నాన్న పెళ్ళం పిల్లలు చదువులు స్కూల్ ఫీజులు కట్టాలంటే బయట తప్పులు చేయాల్సిందే కదా. పోనీ మీరే చెప్పండి, ప్రతి స్టేషన్కి వెహికల్స్ కోసం గవర్నమెంట్ ఇచ్చే పెట్రోల్ వారం కూడా రాదు. అప్పుడు మీరు ఏం చేస్తారు? జనాల్ని బాగా చేస్తారు. ఇంక నెలంతా మీరు తినే బిర్యానీలకి టీలకి జనాల్ని వాడాలా లేదా? సార్ తప్పు చేసే పరిస్థితి మీ డిపార్ట్మెంట్లో ఉంది సార్. నేను ఇక్కడ ఉండి చిన్న చిన్న తప్పులు చేసుకునే బదులు బయటికి వెళ్ళి పెద్దవే వేసుకుంటా. ఏం చేస్తావురా? ఏం చేస్తాను తెలియదు సార్, కానీ పెద్దవే వేస్తాను. మీ నానంటే చాలా ఇష్టంరా, అందుకే బతికిపోతున్నావు కొడక. సార్ మా నాన్న మీద ఉన్న మీ రెస్పెక్ట్కి చేతులు దండం పెడుతున్నా. ఇప్పుడు మీరు నాకు ఫేవర్ చేయాలనుకుంటే ఆ రౌడీ షీట్ ఓపెన్ చేయండి. దానివల్ల నాకు కొంచెం మార్కెట్లో సీన్ వస్తుంది. ఏమయ్యా బోడీ? రేయ్ చెప్పాల్సింది చెప్పా, తర్వాత నీ కర్మ. రేయ్ ఆ ఫోటోలు తీయండి, ఫోటోలు తీ. సార్ జీవితాంతం కష్టపడింది దీనికోసం. నా కెరీర్ ఇప్పుడిప్పుడు స్టార్ట్ అవుతుంది. ప్లీజ్ గివ్ మీ హగ్. సార్ నేను చాలా జెన్యూన్గా అడుగుతున్నాను, ప్లీజ్ గివ్ మీ హగ్. గెట్ లాస్ట్. రేయ్ ఇంటి తీసుకెళ్ళు. హలో సార్. మళ్ళీ కనబడ్డప్పుడు మారానని చెప్పు. సైకిల్ బోని పద. ఆ పిల్లని చూసి అందరూ వాడి గర్ల్ ఫ్రెండ్ అనుకుంటారు, కానీ కాదు, వాడి క్లోజ్ ఫ్రెండ్. పేరు యానీ. ఇప్పుడే వదిలేరా? అవును. ఏంటి కోపం వచ్చిందా? ఎరా ఏమన్నారు పోలీసులు? ఏమంటారు? తప్పు అయిపోయింది, ఇంకెప్పుడు అరెస్ట్ చేయమని చెప్పి డిపార్ట్మెంట్ మొత్తం సంతకం పెట్టి స్టాంప్ వేసి ఇంత పెద్ద సోల్ లెటర్ రాశారు తెలుసా? నిజంగానా? ఏది చూపి. చూపించవే. ఏంటా ఇంత చిన్నగా ఉంది? అది జిరాక్స్ అన్నమా, అంతే ఉంటది. ఓహో ఒరే
నువ్వు బాగుండాలిరా, బాగా సంపాదించాలి. ఆ సంపాదనతో మన వాళ్ళందరికీ పంచాలి, అంతేరా. నెక్స్ట్ సండే నువ్వు పనిచేస్తున్నావు ఫిక్స్ అంతే. అవునా? ఆ. సూపర్ రా, సూపర్. జియోస్తో మాట్లాడేవా? పద. జియోస్కో మిలేంగే. గోవాలో చాలా గ్యాంగ్లు, ఇల్లీగల్ బిజినెస్లు ఉన్నాయి. ఇండియన్స్ మాత్రమే కాదు, బ్రిటిష్, ఫ్రెంచ్, ఇటాలియన్, ఇస్రాయలీస్ అండ్ రష్యన్ మాఫియా కూడా ఉంది. కాయా అండ్ శాంసంగ్. వీళ్ళిద్దరూ అన్నా తమ్ముళ్ళు. అంజనా, వాగటోర్, చపోరా కోస్ట్ లైన్ నుంచి ఆపరేట్ చేస్తూ ఉంటారు. 2 ఏళ్ల నుంచి ప్లాన్ చేస్తున్న మాల్. దిస్ ఇస్ మై డ్రీమ్ రా. నా లైఫ్ మొత్తం ఇన్వెస్ట్ చేస్తున్నా దీని మీద. అది వచ్చినప్పుడు మాత్రం నువ్వు నాకు కోఆపరేట్ చేయి. నీకు ఏది కావాలంటే అది ఇస్తా. మాల్ వచ్చేసరికి ఇక్కడ గ్రౌండ్ మొత్తం క్లియర్ గా ఉండాలి. మనకు ఎనిమీస్ అంటూ ఎవ్వడు ఉండకూడదు. ఎస్పెషల్లీ దాట్ రాడ్రిగేస్. Hey, Nicole. Hey, Mike, Nicole. నువ్వు చూపిస్తే నేను ఇంకోటి చూపిస్తా. नाम क्या है तेरा? तेरा नाम क्या है? क्या करता है? तू क्या करता है? నేను డబ్బు కోసం ఏదైనా చేస్తా. నేను కూడా. పని కావాలా? ఇస్తావా? డెలివరీకి 10 ఇస్తా. 10%. చల్, కార్ ఎక్కు. నేను బైక్ మీద వస్తా. వీడి పేరే రోడ్రిగస్. టీనేజ్లో ఉన్న ఇలాంటి కుర్రాళ్ళని పికప్ చేసి దందా రన్ చేయటం వీడికి అలవాటు. కాలంగోట్, బాగా, అర్పోరా ఏరియాలు వీడు కంట్రోల్లో ఉంటాయి. వాళ్ళ ఏరియాకి వెళ్ళి మాల్ అమ్మాడని మన కుర్రోడ్ని అక్కడ కట్టేశారు. వెళ్ళి ఆడిని పట్టుకోరా. ఆడి పేరేంటి? చైకో. చిక్కో. ఆడేనా చిక్కో? ఆడే అయ్యి ఉంటాడు. సరే సరే, ఐటూర్ మార్చు. నాలుగు దొరికేవరా చిక్కో? మా ఏరియాలోనే మాలంతో దొంగనాయాలా? ఆగు వాస్కో, ఆగు వాస్కో. తూ సాలే. నీకెన్నిసార్లు చెప్పాలని చుట్టుపక్కల రావద్దని? అరే యార్ కోई बोलो ना उसको. हमारा एरिया है साला. అరే గన్నే ఏదో ఇవ్వండి రా. ఈ నా గురించి చెప్పేసి నీ అమ్మ మొగుణ్ణి తేరా బాప్.
కొట్రా అదరగొట్టు ഞാൻ കേരമമ്മ వాస్కోడిగామా. Welcome to our new gang member. This is our gang, and he's Marco, హాయ్. Santa, our engineer. Rosario, our PRO. And boys, finally we have a girl in our gang. Annie De Cruz. హాయ్. Fully organic and eco-friendly. అది ఎక్కువ ఫ్రెండ్లీ కాదన్న నార్త్ కొరియన్ మిసైల్ ఇది. I like her. అయినా సరే నిన్నేం చేయనియను. ఇలా ఏం చెయ్యనీయమనే వాళ్ళనే ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది. 50 किलो कमाले సౌత్ గోవా డెలివరీ కన్నా బైక్ మీద వెళ్ళొద్దు, చెక్ పోస్ట్ దగ్గర టైట్ ఉంది. అది నేను చూసుకుంటలే, అయిపోద్ది. 50 కిలో మాల్ని చేతిలో పెడుతున్నా, ఏదైనా తేడా వస్తే చంపేస్తా. నేను తేడా చేసే రకం కాదు. ఎందుకు నిన్ను నమ్మాలి? నువ్వు ఆల్రెడీ నన్ను నమ్మేసావన్నా, అందుకే నా చేతిలో ఇంత పెద్ద మాలు పెట్టావు. అయినా 50 కేజీలు 100 కేజీలు కాదు, ఏదైనా పెద్ద ఉంటే చూడు. నా చాలా డబ్బు కావాలి. దేనికి? మేరీ ఫౌండేషన్. అదెక్కడుంది? ఇంకా పెట్టలే. నేను డబ్బులు ఇస్తే దాంతో రిజిస్టర్ చేద్దాం అనుకుంటున్నా. మేరీ ఎవరో తెలుసా? మా నానమ్మ. నేను మా నానమ్మ బోల్డ్ అని ఇల్లు కడదాం అనుకుంటున్నాం. మజా ఆ రహా. హే ఔ యు ఫ్రీక్ మీ యా. హాయ్ హలో. హే జాన్. ఓకే బై. ఐ నీడ్ టు గో, మై ఫ్యాన్స్ ఆర్ వెయిటింగ్, యు నో. నీకు ఫ్యాన్స్ ఒకటి. Excuse me, Mr. John, do you even realize your wife is a celebrity? ఇప్పటికి ఫేస్బుక్ పేజ్ ఓపెన్ చేస్తే పెళ్లి చేసుకొని ఎంతమంది అడుగుతున్నారు తెలుసా నన్ను? చేసుకోమని చెప్పి ఎదవాలి సంకనాకపోతారు. అది సరే, నీ ప్రోగ్రామ్ ఎప్పుడైపోతుందో చెప్పు, వచ్చి పికప్ చేసుకుంటాను. ఇంకో 3 hours మేబీ. 3 hours చూస్తారా? బాగా తక్కువ కదా. ఐ నో. సర్లే, ప్రోగ్రామ్ త్వరగా గానీ మళ్ళీ సౌత్ గోవా వెళ్ళాలి, అది నీతో. మన జాన్ గారి ఫ్యామిలీ సౌత్ గోవా అంట. మోనికా కమ్ డార్లింగ్. Hi, ma'am. Hi. I'm a big fan of you. Really? Yes, ma'am. I just love your songs. Thank you so much. What's your favorite song? All songs, ma'am. Oh, thank you, dear. Thank you so much. Too sweet of you. Nice girls, by the way. One second, Monica. Monica, come here. She's Monica. Hi. She is Annie. Hello. Nice to meet you. Very big fan. And I'm a drummer too. Oh, really? Yeah. Then why don't you join us? Oh, yeah. Are you sure? Yes. You Get should. the thing, no. Damaka dama dum. Get it, get it. Perfect. Yes. I'll be right back. Listen, are you okay with the run order? ధోలకో తబలాను ఏ దొరికితే అది తెచ్చి. కాంగో తీసుకొస్తా, 10 కేజీలు దోపచ్చు. Darling, hi. That was a fabulous show today. ఆ అమ్మాయి ఎవరు? She is my die-hard fan and also a drummer. నీకు తెలుసా, తను సౌత్ గోవా నుంచే. Baby, why don't you come with us? Come on, come on. Hi, John. John, he's my hardcore fan. Love him. गाड़ी थोड़ा जल्दी कुछ नहीं సార్. Annie, come on in. No, I'll leave. అనే నమస్తే జాన్ గారు. ఏంట్రా, ఏంటిలా ఏం చేస్తున్నావు? సార్, ఆ రోజు మీరు చెప్పాక ఆలోచించాను సార్. మీరు చెప్పింది కరెక్ట్ సార్. అంతే సార్, లైఫ్ స్టైల్ మార్చేశాను. ఈవెంట్ మేనేజర్ అయిపోయాను సార్. ఇప్పుడు అంతా హ్యాపీ. గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. బై ద వే, షీ ఇస్ క్యాథరిన్. హలో అండి. మోనికా. హలో. Hi. హాయ్.
హగ్ అవసరమా? ప్రస్తుతానికి హగ్ అవసరం లేదు. క్యాథరిన్, టు బి ఆనెస్ట్, మీ చెల్లి వయసు కన్నా మీ వయసే బాగుంది. అక్క కాదురా, వద్దిరా. వాట్? నువ్వేమనుకున్నా? సార్, నేను ఇంకే ఇద్దరు మీ డాటర్స్ అనుకుంటున్నా. కొంప ముంచో. థ్యాంక్ యూ. అందరూ నా గురించి అలాగే అనుకుంటుంటారు. Okay. You are వాస్కో. Vasco. Vasco. Yeah. Thank you. Thank you so much, Vasco. Really. క్యాథీ, Yeah. నెక్స్ట్ టైం మనం కలిస్తే Uh-huh. ప్రొఫెషనల్ గానే కలుద్దాం. Sure. మీ కార్డ్ ఏమైనా ఉందా? Sure. Yeah. It's for you. యా, థ్యాంక్ యూ. Looking forward to meet you. Cash. Sure. Bye. Go and relax. I'm going. Shut up. Bye. బాయ్ అండి, బాయ్. అని నేను డ్రాప్ చేస్తుందా? ఏ నీ కాంగ్రెస్ తెచ్చుకో. ఆగు. సార్, నిజంగా మారిపోయావా? నిజంగా మారాను సార్, మీ మీద ఒట్టు. నా మీద ఒకటి ఎందుకులే, నిజంగా మారిపోచ్చాను. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ బాయ్. సార్. బాయ్ సార్. అది మామూలుగా లేదు బాబు. ఎవరు? క్యాతియా? అచ్చే, మోనిక. ఆహా. దాని కింద నుంచి పెద్దగా ఎప్పుడైనా చూసావా? ఆహా, లేదు. ఒకసారి చూడు, మామూలుగా లేదు. హా? ఇంకో విషయం తెలుసా? ఫస్ట్ మీటింగ్ లోనే కన్ను కలిపేసింది. కావాలంటే చూడు, తిరిగి అదో టైప్ లో చూస్తూ చూడు. అబ్బో, జోకిస్తుంది పిల్ల. ఐ లైక్ దిస్ యానిమల్. బా, థ్యాంక్ యూ. బాయ్. నీ స్పీడ్ నచ్చింది. థ్యాంక్ యూ. I wanna give you a gift. ఏంటి భుజ్మన్ నాకే ఆపరేట్ చేయడం వచ్చా? ఏముందన్నా, పెట్టిన తలకి సుక్కడే కదా. ఏమో ఒరిజినల్ అనేది వర్జిన్ బే. నిజమా అన్న? నీకు విషయం చెప్పనా, ఈ గన్ను నేను రెండు ఫైర్ అవ్వలే. నిజమా? ఇంకా కాలే? బచ్చా ఋతు బచ్చా. బాయ్. एक दिन ये बच्चा सबका बाप बनेगा. ఎలాగైనా రోడ్రిగస్ ని చంపాలనుకున్న శాంసంగ్ ప్రయత్నం వేస్ట్ అయింది. వాస్కో రోడ్రిగస్ ప్రాణాలు కాపాడాడు. ఆ ప్రయత్నంలో మొదటిసారి మర్డర్ చేశాడు. ఎందుకు నవ్వుతున్నావు బే? బాయ్, దిస్ ఇస్ మై ఫస్ట్ కిల్లింగ్. తాళీ బజావ్ రే. హలో. హలో, దిస్ వాస్కో డి గామా స్పీకింగ్. ఎవరు మాట్లాడేది? వాట్ యు వాంట్? ఎవరు మాట్లాడేది? వాట్ డూ యూ వాంట్? మాటకు అంత గ్యాప్ ఇస్తే చేపట్టుకుని లాగాలనిపిస్తుంది. వాట్ డూ యూ వాంట్? అసలు నేను నువ్వు ఎప్పుడైనా వెనకనేం చూసుకున్నావా? వీలైతే ఒకసారి చూసుకో. చచ్చిపోతున్నాం ఇక్కడ. మళ్ళీ వాడివని మాత్రం అనుకో. క్యాథీ, నీకే ఫోన్. వాస్కో డి గామా. Really? క్యాథీ గారు, ఎలా ఉన్నారు? Hello now. టీటోస్ లో మీ ఫ్యాన్స్ గొడవ చేస్తున్నారు. మీరు రావాలంట, పాట పాడాలంట, జాన్ గారు మళ్ళీ మిమ్మల్ని డ్రాప్ చేయాలంట. Baby, I love music. I've devoted my life to fans. And you know, I'm coming. బట్ వన్ రిక్వెస్ట్. What? మీరు అదిరిపోయే డ్రెస్ లో రావాలి. లాస్ట్ టైం రెడ్ డే సర్వీసరా, అది అదిరిపోయింది. అంత నోటీస్ చేస్తారా? రే, నేను నిన్ను ఫ్రాంక్ గా ఒక విషయం అడుగుతాను, ఖచ్చితంగా నిజమే చెప్పాలి. చెప్పండి. ఇప్పుడు ఈ కుర్రాళ్ళు
నాకెక్కువ రియాక్ట్ అవుతారా లేక మౌనికాకి ఎక్కువ రియాక్ట్ అవుతారా? నీకే అసలు మాకు మా ఖ్యాతి ఉండగా కత్తిరని చూస్తావా కరీనని చూస్తావా? అసలు మాకు మా ఫ్యాన్స్ కి మీరు తప్ప ఇంకెవరు కనిపించరు. రే నువ్వు అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటారా, ఎంత బాగుంటదో. ఇట్ ఫీల్ సో గుడ్. ఖచ్చితంగా. See you tonight. See you tonight. Thank you. Bye. ఈ 40 kgs అవ్వాలంటే రోజు మనం ఒక షో పెట్టాలి. కానీ మోనికాని మాత్రం ఒక్కసారి ఈ అమ్మ నన్ను అడుగుతావేంట్రా? దాన్నే అడుగు. వాట్ యు వాంట్ అంటుంది కదా, అడుగు. అడిగేస్తా. कब आएगा? कल शाम में. ठीक है, देख लेते हैं. क्या हुआ भाई? लोड वस्तुंद्रा, बिग लोड इज कमिंग. మన టైం మారిపోద్ది. इतना पैसा मिलेगा भाई? కోట్లు కోట్లు వచ్చి పడబోతున్నాయి. रोज वाओ, We are going to be the best players of this country. మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల వాట్ డు యు వాంట్? నాకు దిగు. వాట్ డు యు వాంట్? ఒకసారి ఏంటి ఒకసారి? నీకు తెలుసు. I'll come back. We'll talk, okay? వస్తావా? త్వరగా వచ్చే. వస్తా అని చెప్పింది. అయిపో. ఏం చేస్తున్నారా ఇక్కడ? సెట్ చేస్తానా. వస్తా అని చెప్పింది. సెట్టా? వాస్కో ఈ అమ్మాయి విషయంలో నువ్వు చాలా టెంప్ట్ అవుతున్నావు. నిన్నెప్పుడు ఇలా చూడలేదు. ఆడదాంతో పెట్టుకుంటే సంకనాకిపోతావురా రేయ్. నీకు విషయం క్లారిటీగా చెప్తా విను. ఒక యానిమల్ని కలవడానికి ఇంకో యానిమల్ వచ్చింది. 2 యానిమల్స్ టెంప్ట్ అవుతాయి అంతే. దాని మించి వేరే సీనే లేదు. అలా అయితే ఓకే. యానిమల్స్ లవ్ లో పడతాయేమో అని నా భయం. పెచ్చదా. లవ్ లో మనుషులు పడతాయి, యానిమల్స్ ఎందుకు పడతాయి? జాన్, అమ్మా జాన్, ఇట్రామా. ఏంటి ఏంటి? అక్కడ తుప్పల్లో 2 people sitting in the bushes. 2 people sitting in the bushes లాగా అనిపిస్తుంది నాకు. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ ఇట్? ఓరే బాబా, ఈ క్యాట్ చూసింది. పద పద పద. దొంగలు అనుకుంటా జాన్. దొంగలు కాదు, నీ ఫ్యాన్స్ అనుకుంటా. ఎవడెవడికి ఫ్లయింగ్ కిసెస్ ఇస్తున్నావో నీకే తెలియట్లా. ఇప్పుడు డైరెక్ట్ గా పెట్టడానికి వచ్చుంటారు. అవునా? Hello, customs office. Yes. So I have a secret information for you. జర్మనీ నుండి ఒక కార్గో షిప్ వస్తుంది. కంటైనర్స్ అన్ని చెక్ చేయండి, మీకు మాల్ దొరుకుతుంది. कब आ रहे हो शिप? టుడే ఈవినింగ్. సామ్సంగ్, కాయా, మై డాష్. బెలూన్ కి బొక్కెట్టేసాం అని ఆనందంలోను తప్ప అదే మాల్ మనం ఎలా నొక్కేచ్చో మాత్రం ఆలోచించట్లే. ఏంటి? కరెక్ట్ గా ప్లాన్ చేస్తే ఆ కంటైనర్ ని మన సైడ్ తీసేయచ్చు. ఎలా నొక్కేస్తాం? ఐ కాల్ ద పోలీస్ అండ్ ఇన్ఫార్మ్డ్. షిప్ ఇస్ ఆన్ ద వే అండ్ పోర్ట్ లో పోలీసులు వెయిటింగ్. इसके बीच में क्या कर सकते हैं? వచ్చిన దాంట్లో 10% ఇస్తా అంటే ఇస్తా. तू मेरे लिए काम करता है. ఐడియా చెప్పు. 10% ఇస్తావా? ఎంత అనుకున్నావురా మాల్? ఇట్స్ హ్యూజ్. అందుకే అన్న 10 అడిగా. రోడ్ మీద ఉన్నా నిన్ను తీసుకొచ్చి పనులు పెట్టా. तू मुझसे पैसे मांगता है. $20. ఇప్పుడు తట్టే. ఐడియా చెప్పు. ఐడియా బోల్. అజ్జా నా దగ్గర ఏడే లేదన్నా, ఊరికే జోక్ చేశా. मुझे पता है कि तेरे पास आइडिया है. చెప్పు. అన్నా అది కాదన్నా, ఉట్టి మజాక్ చేశానన్నా. మజాక్ అన్నా, నిజం అన్నా, నన్ను నమ్మన్నా. मेरा बंदूक वापस दे. चलो ये ले. You both are out of my gang.
Get out! చల్ పదా. గ్యాంగ్ కలిసి పని చేద్దాం అనుకున్నాం, కుదరలేదు. సీ ఆల్, మిస్ యూ, పీస్ అవుట్. ఎందుకు వాడితో గొడవ పెట్టుకున్నావు? నేనెక్కడ గొడవ పెట్టుకున్నా? నేను డీల్ పెట్టుకున్నా. గొడవ పెట్టుకుంది ఆడు. గ్యాంగ్ నుండి బయటికి తోసేశారు మనల్ని. ఇప్పుడు ఏం చేద్దాం? కంపెనీ పెడదాం. పెట్టేశాం. గ్యాంగ్ నువ్వే సీఈఓ. నేను యా CEO. యా. టేక్ కేర్. ఐ మిస్ యూ. I'll help you. ఇది ఎక్కడికి వెళ్ళిపోతుంది? పద. క్యాది క్యాది Hey, hi, sweetheart. How are you? మోనికి ఎక్కడికి వెళ్ళిపోతుంది? Na 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 na. Mumbai hai meri jaan. ముంబై దేనికి? Higher studies కోసం. ఎప్పుడు వస్తుంది? రాదు, ఇక రాదు, అది రాదు. రాకపోవడం ఏంటి? I mean 1 year వరకు రాదు అని అంటున్నాను. ఇక్కడి నుంచి I'm solo. There is no competition. Call me when you are free. I mean for the programs. Bye bye. అమ్మ ఇదేంటి ఏం అవ్వకుండా వెళ్ళిపోతుంది ఏంటిది? నేను అమ్మ పద. హే, भाई साहब, गाड़ी रोक रोक रोक. देखो ఇక్కడ ఉంది. వెళ్ళిపోతున్నామంట. నెక్స్ట్ బస్కి వెళ్తాం అందా. ఇప్పుడు అలా ఒక గంటకి వెళ్ళిపోతుంది కదా. నీ మిస్టర్, నువ్వు బస్సులో వస్తావా లేక అమ్మాయిని తీసుకుని బయటకు వెళ్తావా? ఒక్క నిమిషం, ఎక్స్క్యూజ్ మీ, నేను ఇంకొక ప్లీజ్ కొంచెం వెనక్కి వెళ్తారా? వాట్ యు వాంట్? ఓపెన్ చేద్దాం. నేను ముంబై వస్తా, రాత్రి అక్కడే ఉండి పొద్దున వచ్చేస్తా. ఏమంటావు? ఏం పని? ఏమన్నా మాట్లాడాలా? మాట్లాడే పని ఏం లేదు. రాత్రి అక్కడే ఉండి పొద్దునే వస్తా. ఓయ్, నువ్వు చాలా తేడాగా ఉన్నారా? ముందు బస్సు దిగివే. ఇవాళ కాదు, ఒకసారి అమ్మాయితో దిగమ్మా దిగమ్మా, ముందు దిగు. దిగు బాబు, దిగు. రైట్ రైట్. అమ్మా రే స్టూపిడ్, 2 hours లో షిప్ వస్తుంది. నా బ్రెయిన్ పని చేయట్లేదు. నీ ఐడియా ఏంటో చెప్పు బే. ఇందాకే ఒక కంపెనీ పెట్టా, నువ్వు ఇప్పుడు ఇంకో బాస్తో మాడుతున్నావు. ఐడియా చెప్తా, వచ్చిన దాంట్లో 50-50 తీసుకున్నావు, లేదంటే మొత్తం పోలీసులు పట్టుకెళ్ళిపోతారు. ఓకే చెప్పు. షిప్లో నీ మనుషులు ఉన్నారా? ఒక్కడే ఉన్నాడు. కంటైనర్లు ఎన్ని బాక్స్ ఉన్నాయి? చాలా ఉన్నాయి. నీ ఓడి ఫోన్ చేయి, కంటైనర్ని ఓపెన్ చేయమని చెప్పు. దాంట్లో 4 బాక్సులు తీసి వాటిని వేరే కంటైనర్లో పెట్టమని. ఇప్పుడు ఆ కంటైనర్ నంబర్ ఏంటో కనుక్కో. CRSU 147670. हेलो सर सुनिए, जर्मनी से एक शिप आ रहा है, उसमें एक कंटेनर में माल है. कंटेनर का नंबर लिखो. बोलो, आप कौन बोल रहे हैं? बलविशा. షిప్ లో ఉన్న కంటైనర్లను చెక్ చేయడానికి వాళ్ళకి 4 రోజులు పట్టుద్ది. ఇప్పుడు నేను వాళ్ళ కంటైనర్ నంబర్ కూడా ఇప్పేశాను. కస్టమ్స్ వాళ్ళు ఆ 4 ఓపెన్ చేసి దాని రికవరీ కింద రాసుకుంటారు. మిగతా చెక్ చేయరు. అసలు కంటైనర్ మన సైడ్ చేస్తే కేల్ కదా. एक अनजान आदमी दिए हुए इंफॉर्मेशन को लेकर आज कस्टम्स वालों ने एक जर्मनी से आए हुए कार्गो शिप पर रेड किया है और कस्टम्स वालों को एक कंटेनर में 4 बॉक्स मिला है जिसमें पूरा स्मगलिंग का 4 బాక్సులే ఉన్నాయని చెప్పారు బాయ్.
మరి మిగతా మాల్ పోలీసు వాళ్ళే నొక్కేస్తుంటారు. నో డౌట్ ఇండియాలో ఉంటున్నా. ఇక్కడ కన్ను పూసిన తల తిప్పిన పొరపాటున ఒంగున్న అంతే. ఇంచు దొరికితే ఇంపాలా కార్ తోసేసే వెదవలున్నారు. సంకన్నా పైసా 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 పైసా. బాయ్. మా మేరీ ఫౌండేషన్ బండి వచ్చింది. నువ్వు లెగిస్తే సగం తీసుకెళ్తా. నిజం చెప్పనా అన్న, ఇంత ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. 50 అడిగితే నువ్వు ఎంత ఏడుస్తావు నాకు తెలుసు. 50 వద్దు, ముందుదే ఫైనల్ చేసుకుందాం. ఆ 10 ఇస్తే వెళ్ళిపోతా. అంత చిన్న ఐడియాకి 10% కూడా చాలా ఎక్కువ. బాధగా ఉందన్నా. మనసు రావట్లేదా? డిస్కౌంట్ ఇచ్చిన సాటిస్ఫాక్షన్ లేదా అన్న నీకు? వీళ్ళందరూ నువ్వు ఎదవ అని చెప్తే నమ్మలే. అవునరా, నేనేదోని. ఇదంతా నాదే. రోడ్రిగేస్, నువ్వు మాట చెప్తున్నావు. తప్పకపోతే ఇస్తాననుకున్నావా? ఇంకెవరికైనా వాటా కావాలా? ఇవాళ నుంచి నేనే మీకు బాస్. ఇంకెవరికైనా వాటా కావాలా? ఏంట్రా సంబుదబ్బో, మా అందరినీ లేపేస్తావా? ఇప్పుడు చెప్తున్నా, ఇందులో సగం నాది, సగం మీ అందరిది. అగండి. తెలుసో తెలుకో ఇంత పెద్ద జాక్ పాట్ కొట్టేశాం, కానీ ఈ విషయం శాంసంగ్ గారికి తెలిస్తే వాళ్ళందరినీ లేపేస్తారు. సో దీనికి ప్రిపేర్ అయ్యే మీ వాటా పట్టుకెళ్ళండి, ఓకేనా? మన బాస్ రోడ్రిగీస్ పెద్ద లోడ్ తీసుకుని ఎక్కడికో పారిపోయాడు. అందరు ఇదే కట్ చెప్పాలి, ఓకేనా? అందరూ ఇదే చెప్తాం, ఒకటే మాట మీద ఉంటాం. ఆమేన్. రోడ్రిగేస్ గారు నిన్నటి నుంచి కనిపించట్లా. వాళ్ళకి పోయిందో చెప్పు. నాకు తెలియదు శాంసంగ్ సార్, నన్ను వదిలేండి సార్. అందరూ కలిసి ఏదో చేసుంటారు. వాళ్ళకి ఇచ్చేశారు కదా, ఎక్కడికి వెళ్ళాడు? కూర్చోండి సార్, बैठ के बात करेंगे సార్. కూర్చోండి. ఎవడ్రా నువ్వు? నిన్నే. मेरा नाम वास्को डी गामा. वास्को डी गामा अल्बर्टो. ఇన్స్పెక్టర్ బదాని సార్. 12 సంవత్సరాల కింద ఇక్కడే ఇన్సిడెంట్ జరిగింది. ఈ డిపార్ట్మెంట్లో నుంచే పోలీస్ ఆఫీసర్ ఉండేవాడు. అప్పుడు మీరు హెడ్ కానిస్టేబుల్, గుర్తుందా? ఈ రోజు కూడా ఇంటికి వచ్చేసరికి లేట్ అయ్యేటట్టుంది, నువ్వు వెళ్ళిపో. సరే, మీరు ముందు భోంచేయండి. బదాని సార్, వెళ్ళి ట్రక్ చెక్ చేయి. సార్, వాళ్ళు మీతో ఏదో మాట్లాడాలంటున్నారు. ఏంటంట? నమస్తే సార్. గాడి మే క్యా హై? రండి సార్, కూర్చొని మాట్లాడుకుందాం. బండిలో ఏముంది? ఎంత కావాలి సార్? నాకే లంచం ఇస్తానంటావరా? సార్ మాట్లాడుకుందాం సార్. ఏమనుకుంటున్నారా? సార్ సార్ సార్
मेरे को बात करता है साहब को कुछ करने का नहीं। साहब ये लोग मार दे रहे, गाड़ी को जाने दो ना, अपन बाद में सल्टा देते हैं ना, खल्लास करो ना साहब। అలెగ్జాండర్ కొడుకు నేను. ఆ చనిపోయిన ఓంకాడు కూతురే అని. నన్ను పెంచడానికి నా పిచ్చి నాన్న మా నాన్న కష్టాలు పడింది. తినటానికి తిండి లేక కూలిపోతున్న మట్టి గోడల మధ్య తలదాచుకున్నాం. ఎవడు హెల్ప్ చేయలే, ఏ డిపార్ట్మెంట్ పట్టించుకోలే. అందుకే మేము క్రైమ్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాం. మా బాస్ రోడ్రిగస్ ఊరు వదిలి పారిపోయాడు. ఇప్పుడు గ్యాంగ్ నేనే మెయింటైన్ చేస్తున్నా. అందరికి అండర్స్టాండింగ్ వస్తే మంచిది. నేనేం బయటనే కాదు సార్, మనం డిపార్ట్మెంట్. మేరీ ఫౌండేషన్, ఇది మన ఫౌండేషన్. మన బళ్ళు ఎక్కడ ఆగినా చూసి చూడట్టు వదిలేస్తే చాలు. తో బి ఖుష్ ఆర్ మే బి ఖుష్. పిల్లలందరం కలిసి చిన్న బిజినెస్ స్టార్ట్ చేసాం. మాకు మీ బ్లెస్సింగ్స్ కావాలి. వచ్చే క్రిస్మస్ కల్లా మీరంతా మన సొంత ఇళ్లలోకి వెళ్ళిపోవచ్చు. మన కాలనీలో స్కూల్ కూడా కట్టిస్తున్నాం. మన పిల్లలంతా ఇక్కడే చదువుకుంటారు. ఆమేన్. ఇది ఎప్పుడు వచ్చిందే? డబుల్ టెన్షన్ లో పడితే మర్చిపోయావు. మునికా ఓయ్ ఎప్పుడు వచ్చావు? మోనికా అదో ఎంత దూరం పరిగెడతావే? ఎప్పుడు పెట్టుకుందాం? చీకటి పడితే భయం వేస్తుంది. ఇప్పటికే లేట్ అయిందే. అప్పటి వరకు అన్ని హ్యాపీగానే జరిగాయి. కానీ వాస్కో గ్యాంగ్ లో ఉన్న వీడు తాగి వాగడంతో వాస్కోకి కొత్త సమస్యలు తెచ్చిపెట్టాయి. రోడ్రిగస్ కాదా? క్యా బోల్తా హై తు? ఈ బచ్చాగాళ్ళందరూ కలిసి మన మాల్ మొత్తం నొక్కేశారు. కంటైనర్ మాల్ ఎంత సంపాదించుంటారో తలుచుకుంటే నరాలు తెగిపోతున్నాయి. మన మాల్ ఇంకా వాళ్ళ దగ్గరే ఉందా? అమ్మేశారా? ఉంటే ఆ మాల్ ఎక్కడ పెట్టారు? ఆ గ్యాంగ్ లో ఒకడిని పట్టుకోరండ్రా. అక్కడ
ఒక్కడి ఎందుకు వెళ్ళావురా శోభనానిక నిన్ను అక్కడ చంపేస్తా. వద్దురా. ఐ లవ్ యూ ఎంతమందికి ఐ లవ్ చెప్తావురా? ఏయ్, ఆ అమ్మాయిని మర్చిపోతావా లేదా? మర్చిపోతావా లేదా? రేయ్, నాకు మోనిక అంటే చాలా ఇష్టం. నేను సీరియసా? అమ్మాయి వద్దనట్లే, లవ్ వద్దంటున్నా. రే, అసలు అమ్మాయిలు వద్దు, లవ్వు వద్దు. కంప్లీట్ గా ఆడ జాతిని మర్చిపోండ్రా. అబ్బే, అదెలా కుదురుద్ది? మాకు కొన్ని వీక్నెస్ ఇచ్చే కదా. మీ మగాళ్ళు అందరూ తిరుగుబోతులే. అవును, తిరుగుబోతున్నవే. కానీ ఎవరితో తిరుగుతున్నావు? మీ ఆడలతోనే కదా. అసలు తిరుగుబోతుల పర్సంటేజ్ తీస్తే ఆడ మగ ఇద్దరు సేమ్. చెప్పరా, నా మాలంతా ఏం చేశారు చెప్పరా? తెలీదు బే. ఐసా క్యా? నీకు తెలియదా? చాలా మంచి కుర్రోడు, ఎప్పుడూ నవ్వుతూ మాట్లాడేవాడు. నువ్వంటే చాలా ఇష్టం వాడికి. డబ్బు కావాల్సి అని అడగచ్చు కదా. సామ్సంగ్ అడిగింది ఫోన్ చేశావు ఏంటి? శాంసంగ్కి నేను ఫోన్ చేయడం ఏంటి? ఎవడు చెప్పాడు నీకు? ఏం మాట్లాడుతున్నావు? నన్నే అనుమానిస్తున్నావు. నా క్యారెక్టర్ లేదనుకున్నావా? డబ్బుకి కకృతి పడేవాడిని కాదు నేను. సార్, నేనేం బుద్ధుని కాదు, మీ జీసస్ క్రైస్ట్ కాదు. మనందరం లుచ్చాగాలు. నువ్వేమో, నేను కాదు. నువ్వు ఫోన్ చేసిన విషయం మీ కానిస్టేబుల్ చెప్పాడు. శాంసంగ్, వాస్కో మనిషి లోడ్ తీసుకుని వెళ్తున్నాడు. వెహికల్ నంబర్ చెప్తా, ఎంత ఇస్తావు? ఎవడాడు? ఆడెవడో చెప్తే నమ్మేస్తావా నువ్వు? నేను ఇంపార్టెంటా వాడు ఇంపార్టెంటా నీకు? ఏంటి ఆలోచిస్తున్నావు? పోలీసుని చంపొచ్చా చంపకూడదా అని. క్యా నన్నే చంపేస్తావా నువ్వు? ముజే మారేగా తూ? అది కాదు సార్, డిపార్ట్మెంట్లో కొంతమంది సపోర్ట్ చేస్తున్నా, కొంతమంది సపోర్ట్ చేయట్లేదు. మేరీ ఫౌండేషన్ మధ్యలో ఉంది. ఇలాంటి టైంలో పోలీసుని చంపొచ్చా చంపకూడదా అని. తప్పైపోయింది. నీ కాలు పట్టుకుంటాను. నా గొంతు పట్టుకోను నేను నమ్ముతాను, కానీ నా కాలు పట్టుకోను నేను మాత్రం నమ్మను. అలా ఫిక్స్ అవ్వకు. చూడు, నాకు తెలుసు నువ్వు బాధలో ఉన్నావని. ఒక పెక్కను కొనుస్తాను. ఓకే? వాస్కో ఊహించింది నిజమే. మంచోడైనా చెడ్డోడైనా పోలీసోడిని చంపేస్తే డిపార్ట్మెంట్ ఊరుకోదు. వాడి కోసమే నన్ను గోవాలో దించారు. నా పేరు రమ్య గోవార్కర్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. నేను డ్యూటీలో జాయిన్ అయినప్పటి నుంచి 482 బుల్లెట్స్ సిర్ఫ్ బాడీ పే మారా. అందులో 2 బుల్లెట్స్తో 2 పోలీస్ వాళ్ళని కాల్చా. एक छाती पे एक पिछवाड़ा में. తప్పు చేస్తే పోలీస్ వాళ్ళని కూడా వదలను. ఏసీపీ రమ్య గోవర్కర్, స్పెషల్ ఆఫీసర్. దీని గురించి కనుక్కున్నాను. చాలా తిక్కల్దని తెలిసింది. మన కోసం వెతికి వెతికి పంపించారంట దాన్ని. ఇక నుంచి డిపార్ట్మెంట్ మనకు సపోర్ట్ చేయదు. ఆ ఏసీబీ చెక్ పోస్ట్ లో స్టాఫ్ ను కూడా మార్చేసిందంట. అసలు చెక్ పోస్ట్ సంబంధం లేకుండా మనం కొత్తగా ఏదో ప్లాన్ చేయాలి.
ఇంజనీర్ పదా. ఒక చిట్టెలుక ఇన్స్పిరేషన్తో వాస్కో మెదడులో పుట్టిన ఐడియా అండర్ గ్రౌండ్ టనల్. ఈ ఐడియా కొత్తదేం కాదు. షికాగోలో ఆల్ కెపోన్, మెక్సికోలో ఎల్ చాపో ఎన్నో ఏళ్ల క్రితం ఇలాంటి టనల్స్ తవ్వేశారు. అలాంటి టనల్ గోవాలో కూడా రావటం మా పోలీస్ డిపార్ట్మెంట్ చేసుకున్న పుణ్యం. 6 feet హైట్లో 1 kilometer టనల్ తవ్వటం ఇస్ నాట్ సో ఈజీ. ఎలక్ట్రికల్ వైరింగ్, ఆక్సిజన్ సప్లై చాలా అవసరం. వాస్కోడిగామా ఇస్ ద ఇష్యూ. వాడు బదానిని చంపాడు. నాకు వాడు కావాలి. వాడి రికార్డ్స్ ఎక్కడ? వాడి రికార్డ్ లేదు మేడం. వాడిని ఎప్పుడు చూడలేదు. పేరు తెలుసు కదా, వెళ్ళి పట్టుకోండి. అంటే వాస్కోడిగామా అనేది ఇక్కడ చాలా కామన్ నేమ్ మేడం. గల్లీకో వాస్కోడిగామా ఉంటాడు. అంతెందుకండి, మన గోవాలో రైల్వే స్టేషన్ పేరు కూడా వాస్కోడిగామానేనండి. అంటే సీను అనే పేరుతో 100 మంది ఉంటారండి. ఇది కూడా అంతే. పాట ఆపేసావేండి? పాడు. ఇది అమితాబ్ బచ్చన్ గారు, హేమా మాలిని, సత్తే పే సత్తారా, అది ఆ సినిమాలో పాటేంటబ్బా? నాకేం గుర్తు రావట్లేదు. నాకు గుర్తొచ్చేసింది. దిల్బర్ మేరే కబ్ తక్ ముझे ऐसे ही तड़पाओगे जो याद तुमको ना 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 ता ना 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 ना. What do you want? బీచ్ లో సీక్రెట్ కేవ్ ఉంది కదా, వెళ్దాం పదా. ఫ్రైడే దాకా ఫ్రైడే. మోనికా, ఏ దిల్ హై ముష్కిల్లో రణబీర్ కపూర్ పాడిన పాట ఉంది కదా, ఏంటది? తూ సఫర్ మేరా हाँ तू ही मेरी मंजिल तेरे बिना गुजारा दिल है मुश्किल तू मेरा खुदा हाँ तू ही मेरी मंजिल तेरे बिना गुजारा दिल है मुश्किल ఏ ఒక్క వెహికల్ వదలకండి. తరోగా చెక్ చేయండి. नाम क्या है? एल्बर्टो. हेलमेट निकाल. लाइसेंस. మ్యామ్, నన్ను గుర్తుపెట్టారు? నేను మీ ఆఫీస్కి వచ్చాను. మా నాన్న సబ్ ఇన్స్పెక్టర్. ఏ స్టేషన్? కండోలం స్టేషన్ మ్యామ్. మ్యామ్, కెన్ ఐ గెట్ యువర్ ఆటోగ్రాఫ్? ఐమ్ యువర్ ఫ్యాన్. నేనే ఫిలిం స్టార్ని కాదు. యూ కెన్ గో. लाइसेंस. साला वास्को अभी हमारा हाथ से निकल गया भाई. చెక్ పోస్ట్ నుంచి తప్పించుకున్నాడు. हमारा टाइम अभी अच्छा नहीं. చిలక కూడా అదే చెప్తుంది. అరే వాట్ చిలక చిలక. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్, బట్ ఇప్పటిదాకా చెప్పిందన్నీ కరెక్టే. मैं बोल रहा हूँ सुन. అన్ని అలా చంపి నేను ఇంటికి వస్తా. రే చిలక వద్దంటుంది. వెనకొచ్చాయి. రే కాయా, ఎవరో నిన్ను పిలుస్తున్నారు చూడు. वो गन साउंड क्या है? వాస్కోడిగామా కామన్ నేమ్ అన్నావు, ఎప్పుడు చూడలేదన్నావు. ఈ ఫోటో తీసింది నువ్వేనా? ఎస్ మేడం. ఫోటో తీసి కూడా రౌడీ షీట్ ఎందుకు ఫైల్ చేయాలా? వీళ్ళ ఫాదర్ అలెగ్జాండర్ మేడం. మన డిపార్ట్మెంటే. చాలా సిన్సియర్ ఆఫీసర్ మేడం. పాపం చంపేశారు.
మొదట్లో వీడు తప్పుడు దోవలో వెళ్తుంటే నేనే మార్చేశాను. వాడి లైఫ్ స్పాయిల్ అవుతుందని రౌడీ షీట్ ఫైల్ చేయలేదు. ఇప్పుడు వాడు ఈవెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. చాలా బుద్ధిగా ఉంటున్నాడు. ఈజ్ వెరీ క్లోజ్ టు మై ఫ్యామిలీ. అప్పుడప్పుడు మా వైఫ్ కాల్ చేసి మాట్లాడుతుంటాడు. నిన్న చెక్ పోస్ట్ లో వాడి పేరు అబద్ధం చెప్పాడు. రాంగ్ ఐడి చూపించాడు. వాళ్ళ నాన్న బ్రతికున్నట్టు మాట్లాడాడు. వాడిని ఎలా నమ్మను నేను? వేస్ యు వైఫ్? నమస్తే మేడం. మీ గురించి చాలా విన్నాను మేడం. మా హస్బెండ్ ఎప్పుడు మీ గురించే చెప్తూ ఉంటారు. వాస్కోకి ఫోన్ చేయి. ఏంటండి? వాస్కోకి ఫోన్ చేసి వాడు ఎక్కడ ఉన్నాడో కనుక్కో. ఎందుకు మేము ఏదైనా ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారా? రికార్డింగ్ డాన్స్. రికార్డింగ్ డాన్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఎత్తట్లేదు మ్యామ్. మోనికా ఎక్కడ? ఓ ఐ మీన్ యూ మిస్టేకన్. వాస్కో ఇస్ జమ్ ఆఫ్ అ గై. బంగారం లాంటి. మోనికా ఎక్కడ? సామ్సంగ్ బాయ్, ఈ దీపావళిపై మాకు నా తమ్ముడిని చంపావు, నా జీవితాన్ని నాశనం చేశావు, నా మాల్ నొక్కేస్తావురా నువ్వు. అది కొట్టేసిన విషయం మేము మర్చిపోయి నువ్వు కూడా మర్చిపో. वो माल करोड़ों का है. అయితే ఇప్పుడు తిరిగి ఇచ్చామంటావు ఏంట్రా పిచ్చనా కొడక? నా లైఫ్లో ఇప్పటి వరకు నాకు దొరికిన ప్రతి క్రిమినల్ అమ్మాయి విషయంలోనే. అందరి వీక్నెస్ ఆడదే. వాడి అమ్మాయిని నిజంగా ప్రేమించినట్లయితే ఖచ్చితంగా దొరుకుతాడు. కానీ ప్రేమించాడో లేదో తెలీదు. లెట్స్ సీ. Today's shootout at Arambol Beach left many casualties. Police are in try to catch those gangsters behind this. వాడు ఇంత పెద్ద గ్యాంగ్స్టర్ అయ్యాడని తెలిసి నమ్మలేకపోతున్నాను. మేము వెళ్లేసరికి తప్పించుకున్నాడు. అది కాదు జాన్, అసలు నాకు తెలియకుండా వీళ్ళిద్దరు ఎప్పుడు కలిశారు? ఈ సెటప్లేంటి? మోనికా ఎక్కడా? మేడం ఇంటరాగేట్ చేస్తున్నారు. నేను మడి కాల్ చేస్తాను. సో వాడు గ్యాంగ్స్టర్ అని నీకు తెలీదు? తెలీదు. వాడిల్లు ఎక్కడో తెలుసా? తెలీదు. వాడిని లవ్ చేస్తున్నావా? ఐ డోంట్ నో. నువ్వే చిన్నపిల్లవా? ఏం అడిగినా తెలీదు తెలీదు అంటున్నావు. ఏం తెలియకుండానే వాడితో వెళ్ళావా? చెప్పు, ఎన్నాళ్ళ నుంచి ఈ అఫైర్? అఫైర్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఈ రోజే ఫస్ట్ డే. మరి ఇన్నాళ్ళ నుంచి ఏం చేస్తున్నారు? అక్కడ ఇక్కడ పట్టుకునేవాడు అంతే, నథింగ్ మోర్ ఫిజికల్. ఎక్కడ పట్టుకున్నాడు? బీచ్ లో ఒకసారి పట్టుకున్నాడు, ఇంకోసారి ఇంటికొచ్చి 2 సార్లు పట్టుకున్నాడు, మళ్ళీ ఇవాళ పట్టుకున్నాడు. కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ వాట్ దిస్ పట్టుకోవడం ఇస్? ముద్దు పెట్టుకోవటమా? కౌగిలించుకోవటమా? చేయి పట్టుకుని లాగటమా?
ఇవన్నీ కలిపితే దాన్ని పట్టుకోవడం అంటారు. తర్వాత ఏం చేశారు? మాట్లాడుకున్నా. ఏం చెప్పాడు వాడు నీకు? నేనే వాడికి చాలా చెప్పా. నువ్వేం చెప్పావు? విరహం గురించి మాట్లాడా, మోహం గురించి మాట్లాడా, గాఢమైన స్నేహం గురించి మాట్లాడా. సో అన్ని నువ్వే మాట్లాడా? అవును. మరి నువ్వు మాట్లాడుతుంటే వాడేం చేస్తున్నాడు? వాడి పనిలో వాడున్నాడు. చూడు, ఒక్క విషయం చెప్పు. వాడి నిన్ను ట్రై చేస్తున్నాడా లేక నువ్వు వాడిని ట్రై చేస్తున్నావా? ముందు వాడు చేశాడు, తర్వాత నేను చేశా. మేడం, కమ్ ఇన్. ఏంటి? మేడం, అయిపోతే మోనికాని తీసుకెళ్తాను మేడం. నేను పంపించట్లా. చిన్నపిల్ల. ఏంటి ఇదా చిన్నపిల్ల? దీంతో మాట్లాడుతుంటే అది చిన్నపిల్ల లేకపోతే నేను చిన్నపిల్లని తెలియట్లా. చెల్లి మేడం. నీ చెల్లి వాడితో తిరుగుతుంది. నీ వైఫ్ కి వాడు స్వీట్ హార్ట్. మీరందరూ కలిసి వాడితో గానా భజన. ముందు నిన్ను లోపలికి తోయాలి. వెళ్ళి బయటికి వెళ్ళావు. మోనికా ఎక్కడా? ఎందుకు చెప్పలేదు నాకు? నువ్వు ముంబైలో ఏం చేస్తున్నావు, ఎక్కడ ఉంటున్నావు నాకు చెప్పావా? నేను అడగను నువ్వు చెప్పలే, నువ్వు అడగను నేను చెప్పలే. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నేను డ్రాప్ చేస్తా. చేసి పోతా. ఎక్కడికి పోతావు? పోతా. మళ్ళీ నన్ను కలుస్తావా? నా మొహం చూడవు కదా, నాకు తెలుసు. ఎందుకు చూడనురా? ఈ మొహం చూసే నేను ఇష్టపడ్డాను. ఈ మొహం చూసి నీతో వచ్చాను. నువ్వు కేడి అయితే నాకేంటి, రౌడీ అయితే నాకేంటి? మళ్ళీ కలవాలనుకుంటే కలువు. నేనందరిలా భయపడే అమ్మాయిని కాదు. గోడ నువ్వే కాదు, నేను కూడా దూకుతా. నువ్వు డిపార్ట్మెంట్కే కాదు, నాకు కూడా మోస్ట్ వాంటెడ్. చల్బే సాలే. మోనికా, ఇల్లా. మోనికా, మోనికా, మోనికా ఆగు. क्या कर रहे थे तुम लोग? टोक देना था साले को. వాడు వచ్చి దాన్ని తీసుకెళ్తుంటే ఏం చేస్తున్నారు మీరు? వాడొచ్చి తీసుకెళ్ళాడు. ఇది నా ప్లాన్ కాదు. మళ్ళీ మీరు మిస్అండర్స్టాండ్ చేసుకుంటారని తిరిగి వచ్చా. వాడెందుకు తీసుకొచ్చాడో, ఎందుకు తీసుకెళ్లాడో వాడికే తెలీదు. లేపుకెళ్ళిపోతాడేమో అనుకున్నా. ఇంట్లో వదిలిపెట్టేసిపోయాడు. జాన్, నీ చెల్లిని ఇంటికి తీసుకెళ్ళు. మోనికాని ఒక్క రాత్రి స్టేషన్లో ఉంచితేనే వాడికి ఇంత కోపం వచ్చిందా? చెప్తా వాడి పని. ఇదేనా? హా భాయ్, మరి ఎవరు కనపడట్లేదు?
అన్నా దిస్ ఇస్ వాస్కోడి గామా అల్బర్టో. ఎక్కడున్నావురా నువ్వు? నేను విషయం అడుగుతూ చెప్పు, ఎందుకు నా మీద ఎంత కోపం? తమ్ముడు గురించా, డబ్బు గురించా? రెండు. నీ తమ్ముని తేలేను, నీ డబ్బు ఇవ్వలేను, ఇది క్లారిటీ. ఇప్పుడు నేను నీకు చేసే హెల్ప్ ఏదైనా ఉందంటే అది నేను చంపకుండా వదిలేయడం. నన్ను మర్చిపోయి నీ పని నువ్వు చేసుకో. నా పనే నిన్ను చంపడం రా. అన్నా ఒక్కసారి మా బాస్ రోడ్రిగిస్ ఫోటో పైకెత్తు. ఫోటో నికాల్. ఒక్క బటన్తో నీ పెంట మొత్తం వదిలిపోతురా నాకు. కానీ నేను అలా చేయను. ప్లీజ్ టేక్ మీ సీరియస్లీ. నా జోలికి రావద్దు. నొక్కమంటావా? వాడిని పట్టుకోండి. చెప్తున్నారు రే ఇట్రా. ఇప్పుడు చెప్పు, పోస్టర్లను ఎందుకు చింపారు? వాళ్ళ నాన్నమ్మ మాకు బాగా తెలుసండి. మాకు ఇల్లు స్కూల్లో ఆవిడే కట్టించింది. ఆవిడ పేరేంటి? మేరీ. ఆ మేరీ మాత ఎక్కడ ఉంటుంది? మేరీ ఫౌండేషన్. ఇది మేరీ ఫౌండేషనా లేక మేరీ ప్రింటింగ్ ప్రెస్సా? ఫౌండేషన్ అండి. ఎలా వచ్చింది? క్రౌడ్ ఫండింగ్ అండి. మేరీ మేడం ఇచ్చారండి. మేరీ ఎక్కడా? మీరు వాళ్ళ మనవడు పోస్టర్లు వేయించిన దగ్గర నుంచి వాళ్ళు ఒక దగ్గర ఉండట్లేదు మేడం. ఎక్కడెక్కడో తిరుగుతున్నారు. అంతా సీజ్ చేయండి. వద్దు మేడం, మీరు మీరు డబ్బులన్నీ తీసుకెళ్లిపోతే మధ్యలో మా ఇళ్ళు ఆగిపోతాయి మేడం. వద్దు మేడం. ఇళ్ళేంటి? ఇళ్ళేంటి చెప్పు. బుర్ర పనిచేయక ఏదో తెలియక మాట్లాడాను మేడం, వదిలేయండి. ఇప్పటికి 15 ఇళ్ళు మారాం. ఇలా దిక్కు ముక్కు లేకుండా ఎన్నాళ్ళు తిరుగుతాం నాన్న. ముందు నువ్వు అర్జెంటుగా పెళ్లి చేసుకొని చెప్తా. డిపార్ట్మెంట్ మొత్తం అదే పనిలో ఉన్నారు. రమ్య అని ఓ దాన్ని తీసుకొచ్చి పెట్టారు. అది ఏదో రోజు నా పెళ్లి చేస్తుందిలే. అయినా మన పర్సనల్ విషయాల్లో ఈ పోలీసు వాళ్ళు ఎందుకు తిరుగుతున్నారు నాన్న? నాకు చాలా చిరాగ్గా ఉంది. మేరీ ఫౌండేషన్ పేరు మీద జరుగుతున్న కన్స్ట్రక్షన్ ఆపేయండి. రేపటి నుంచి ఎవరు పనిలోకి రావద్దు. జాన్ మేడం, ఈ కూలీలందరినీ పంపించేయండి. మేం కూలీలం కాదమ్మా, ఈ ఇల్లు మాయి. మేం కష్టపడి కట్టుకుంటున్నాం. ఏ వర్షం పడి ఏ ఇల్లు కూలి ఎప్పుడు ఎవరు పోతారో తెలీదు. చస్తూ బ్రతుకుతున్నాం. మాకు మీలా మిద్దులు మేడం లేవమ్మా. గుడిసెలో బతుకుతున్న పేదోళ్ళం. పేదోళ్ళకి సడన్ గా ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? వాస్కోడిగామా ఎక్కడా? వాస్కోడిగామా ఎవరో మీకు తెలుసా లేదా? వాస్కోడిగామా ఎవరో మీకు తెలుసా లేదా? తెలుసమ్మా, తెలుసు. అలెగ్జాండర్ కొడుకువాడు. 10 ఏళ్ల క్రితం సైక్లోన్ వచ్చి ఇల్లు కూలిపోయి నా మొగుడు చనిపోతే ఇద్దరు పిల్లలతో మిగిలాను నేను. ఆ కుర్రాన్ని నేను కనలేదు. 10 ఏళ్ల వయసు ఉండదు వాడికి. ఇల్లు కూలి నేను ఏడుస్తుంటే నాకు చెప్పాడు వాడు. అమ్మా, మనం ఏదో ఒక రోజు ఇల్లు కట్టుకుందాం. ఆడెక్కడెత్తుకొస్తే మాకేంటి? మా పిల్లలకు పెట్టాడా లేదా? మా అందరి బిడ్డవాడు. ఆడేం తప్పులు చేశాడో మాకు తెలీదు, కానీ మా కోసం ఇల్లు కడుతున్నాడు. వాడి పేరే వాస్కోడి గామా.
వాడు మాకు ఇలా తెలుసు, మీకెలా తెలుసు మాకు తెలీదు. నాకు వేరేలా తెలుసు. వాడెక్కడా? ఇంట్లో కొట్టారా? యా, జాన్ ఒకటి కొట్టాడు, క్యాథరిన్ 4 సార్లు పీకింది. వాళ్ళు ఇంకా కొడితే బాగుండు అనిపిస్తుంది. ఏ కొట్టినప్పుడల్లా నీ మీద పిచ్చి ఇంకా ఎక్కువ అవుతుంది. నాలో నీకేం ఇష్టం? మ్యాడ్నెస్. ఎస్, ఐమ్ మ్యాడ్. ఇఫ్ యూర్ మ్యాడ్, ఐమ్ యువర్ డాడ్. Then show me your madness. బస్ ఇది, అందరున్నారు. నాకెవరు కనిపించట్లేదు. చూస్తే అందరూ కనిపిస్తారు, చూడకపోతే ఎవరు కనిపించరు. పేపర్లో చదివా, మహారాష్ట్రను ఉచ్చపోయించిన రమ్య గోవర్కర్ ముంబైలో ఉన్న గ్యాంగ్స్టర్స్ అందరినీ ఏరి పారేశారంటే చాలా కిక్ ఫీల్ అయ్యా. కానీ అదే రమ్య నా మీద గన్ పెడితే కొంచెం టెన్స్ ఫీల్ అవుతున్నా. మేడం, నాకు మీరు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అంటే చాలా ఇష్టం. But I hate gangsters like you. Guns down! Guns down! कोई भी नहीं बचेगा साला. आप भी नहीं बचेगा. क्रॉस फायरिंग వెళ్ళిపోతుంటే రెడీ. జరా సోచో మేడం. ఏమనుకుంటున్నారా పోలీస్ అంటే? డ్యూటీ ఇస్ మై రిలీజన్. మ్యామ్, మీలాంటి వాళ్ళు బతకాలి, ఇలా సిల్లీ షూట్అవుట్లో పోవద్దు. దొంగ నా కొడక. మేడం, నీ కాళ్ళు పట్టుకుంటాను మేడం. షూట్ చేయద్దు మేడం. క్రాస్ ఫైరింగ్ లో అందరం పోతాం మేడం. ప్లీజ్ మేడం. మోనికా, ఇట్రా. మోనికా, ఎన్నిసార్లు చెప్పాను రాగేదవా, మారలేదు. నీతో పాటు దాన్ని కూడా రాగేవా ఇందులోకి. మేడం, 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 మోనికా ఇట్రా. ఇట్రా. మేడం, 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 నీకు దండం పెడతాను మేడం. ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం, 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 ప్లీజ్, ప్లీజ్ మేడం. చూడు మేడం, మేడం, రండి మేడం. మోనికా, మేడం, ప్లీజ్. Idiot! రేపో మాపో ఖచ్చితంగా పోలీసులాడిని కాల్చి చంపేస్తారు. అలాంటోడితో నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? కాల్చేస్తే ఏం చేస్తాం? కాల్చకపోతే ఏదైనా చేస్తాం. కాపురం చేస్తావా? పెళ్లి చేసుకుంటావా? నాకు ఒకటి అర్థం కావట్లేదు, అసలు వాడి మీద నీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? నథింగ్. నాకెలాంటి ఫ్యూచర్ ప్లాన్స్ లేవు. వాడంటే నాకు ఇష్టం. సి బేబీ, నా కాలేజ్ డేస్ లో నాకు ఇలాంటోడు ఒకటి తగిలాడు. ఊపి రాడనిచ్చేవాడు కాదు, కింద మీద అయిపోయేదాన్ని. అప్పుడే కొత్తగా ఈ మొబైల్స్ వచ్చాయిగా, ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ 16 రూపీస్ పర్ మినిట్. రాత్రంతా ఎదవుతూనే మాట్లాడుతా ఉండేదాన్ని. సోళ్ళు చేసింది లేదు, చచ్చింది లేదు. నెలాఖరికి ఇంత పొడుగు బిల్లొస్తే అంతే పొడుగు బెల్ట్ తీసుకొని చిత్త కొట్టాడు నన్ను మా పప్ప. ఆ బెల్ట్ ఇచ్చింది మా పక్కింటి కుర్రాడు. అతనెవరో నీకు తెలుసా? మీ అన్న. అప్పుడు అర్థమైంది నాకు, ఈయనది సిన్సియర్ లవ్ అని, మా క్యాండిడేటు పెద్ద ఫ్రాడ్ గాడని. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే,
ఈ ఏజ్ లో ఏది లవ్ ఏది లస్ట్ మనకు అర్థం అవ్వదు. సి మీ నాన్న నిన్ను కొట్టింది మొబైల్ బిల్ వల్ల. ఇప్పుడేమో ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఆల్మోస్ట్ ఫ్రీ. నన్ను లవ్ చేయడానికి పక్కింట్లో కుర్రాడు కూడా లేడు. నాకున్న ఒకే ఒక ఆప్షన్ వాడే. సో నన్ను తప్పు చెయ్యనివ్వండి. చేస్తేనే కదా రేపు నేను నా పిల్లలకు చెప్పుకోవడానికి ఉంటుంది. మా బాధ నీకే తెలిసే. రేపొద్దున ఇలాంటి సిచ్యువేషన్ నీకెదురైతే అప్పుడు తెలుస్తుంది. రేపటి నుంచి బయటికి వెళ్ళడానికి వీల్లేదు, వాడితో మాట్లాడడానికి వీల్లేదు. బయటికి వెళ్ళిన పోలీస్ సెక్యూరిటీ ఉంటుంది. ఏ ప్రభువా, స్థిరము లేని మా జీవితములను ఒక సుస్థిరమును ఏర్పరచుడి. తిరగలేక చస్తున్నాం. ఆమె ఆ దేవుణ్ణి అడుగు, నీ మనవడిని ఆ అమ్మాయిని మర్చిపోయేలా చెయ్యమని. దాని వెనకాల పిచ్చి పట్టినట్టు తిరుగుతున్నాడు. ఒకసారి అమ్మాయిని తీసుకురా, నేను చూస్తాను. నేను తీసుకొస్తున్నానమ్మా. అలా తీసుకొని వస్తే దాని వెనకాల పోలీసులు వస్తారు, నీ మనవడిని కాల్ చేస్తారు. ఏం మాట్లాడుతున్నావు? నా మనవుని ఎందుకు కలుస్తారు? ఎందుకు చంపుతారు? నానమ్మా, నువ్వు నిజంగా అమాయకురాల్వా? లేదా నీకు ఇలా అమాయకంగా ఉండడం ఇష్టమా? అసలు నీ మనవాడు ఏం చేస్తాడు, మేమేం చేస్తాము, నీకు ఐడియా ఉందా? तू इधर आ, बताना हम क्या करते हैं, बताना. तू बोल हम क्या करते हैं, बोल. क्या नहीं, हम सब गैंगस्टर्स हैं. पैसे के लिए लोगों को मारते हैं और यही हमारा धंधा है. దానితో తిరగొద్దని చెప్పు నీ మనవడికి. తిరిగితే చచ్చిపోతాడు. ఇలాగే ఒక అమ్మాయి విషయంలో చీకోగాన్ని బెల్ట్ ఇచ్చుకొని కొట్టాడు నీ మనవడు. వీడు చేస్తే రైట్, మిగతా వాళ్ళు చేస్తే తప్ప? हम सब गलत है और वो सही है. రే చిక్కో, ఆ రోజు నువ్వేమైపోతావు కంచంతో కొట్టా. అదే కంచని వాళ్ళు నా మీద నీకుంటే నన్ను కొట్టు. వద్దు బే. కొడతావా కొట్టవా? నేను కొట్టను రా. కొట్టు. నేను కొడతా. కొట్టు. కొట్టు. పట్టుకోండి. बोल, अरे बोल, छोड़ेगा कि नहीं? भूल डाले उसको, भूल जाएगा. भूल डाले, भूल डाले, भूल जाएगा कि नहीं? కొట్టు. అమ్మాయిని మర్చిపోతావా లేదా చెప్పు. ఆ రోజు వాడిని కొట్టినప్పుడు వాడేం మాట చెప్పలేదు, కానీ ఇప్పుడు నేను నీకు చెప్తున్నా, మౌనిక లేకుండా నేను బతకలేను. Keep your hearts and minds in the knowledge and love of God and of His Son Jesus Christ our Lord. The blessing of God Almighty, the Father, the Son and the Holy Spirit be amongst you and remain with you. వాళ్ళ వాస్కో పుట్టినరోజు, ఎలాగని నేను కలవాలనుకుంటున్నాడు. ఈ అడ్రస్కి వెళ్ళి కలవు. మరి పోలీసుల సంగతి నేను చూసుకుంటాను. నువ్వు చర్చి వెనక వైపు నుండి పారిపో. వాస్కో ఇక్కడ.
ఇవాళ నా బర్త్డే కాదే. మరి ఆ కుర్రాడు చెప్పాడు ఎవడు? చర్చ్లో. Then it's a police trap. రమ్యా! దగ్గరుంటే వాళ్ళని షూట్ చేయరు. Hold the gun! Fire! అంత ఫైరింగ్ అవుతుంటే అమ్మాయిని పట్టుకున్నావేంట్రా? మేము చూడగానే అదిపోయిందండి. మళ్ళీ బయటికి ఎప్పుడు వస్తుంది తెలీదు. అందుకే గట్టి పడేసుకున్నా. అంత ఇష్టమా అది? నీలాంటోడు కూడా లవ్ చేస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మీకు ఎలా అర్థమైందా? నేను ఇంకా లవ్ దాకా పోలేదు మేడం. ఏ వీక్ అయిపోతాం మేడం. లవ్ అంటే పెయిన్. ఏదైనా తేడా వస్తే ఆడవాళ్ళు ఏడుస్తారేమో, మా మగాళ్ళు ఎక్కెక్కి ఏడుస్తారు. నాకు ఏడవడం నచ్చదు మేడం. మీరు మళ్ళీ లవ్ అని చెప్పి భయపెట్టకండి. ప్రేమ అంటే భయమా? స్లమ్ కోసం ఇంత చేస్తున్నావు, అది ప్రేమ కదా? మేడం, దేశాన్ని ప్రేమించడం వేరు, ఆడదాన్ని ప్రేమించడం వేరు. ఐ లవ్ ఇండియా. రూపాయి ఖర్చు ఉండదు. ఐ లవ్ యూ. సరదా తీరిపోద్ది మేడం. ఒక్కసారి వాసుకొని చూపించండి. ఎందుకు చూడాలి వాడిని? వాడు నిన్ను లవ్ చేయట్లేదంట. నాకు తెలుసు. నేను వాడిని లవ్ చేయట్లా. లవ్ కాకపోతే ఏం చేసుకుంటారే మీరిద్దరు? ఏదో ఒకటి చేసుకుంటా. మమ్మల్ని వదిలేయండి, నేను ఇక్కడే ఉంటా. జాన్, మీరింటికి వెళ్ళండి. రాత్రి అంతా ఇది ఇక్కడే ఉండని, అప్పుడు తెలుస్తుంది. చాలా మంది మోహానికి పెట్టుకునే పేరు ప్రేమ. కానీ వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నా అది మోహమే అనుకుంటున్నారు. వాళ్ళిద్దరు మనసులో ఒకటే, వాళ్ళ ఆలోచనలో ఒకటే. బోత్ ఆర్ మ్యాడ్, మ్యాడ్లీ ఇన్ లవ్. ఎంత పని చేశావురా? ఆ పిల్ల నిన్ను కలవాలని రాత్రంతా బయటే కూర్చుంది. బంగారం లాంటి కుటుంబాన్ని రోడ్డు మీదకి లాగావు కదరా. ఛీ! మోనికని కలవాలట. కానిస్టేబుల్ని చంపేస్తానని బెదిరిస్తున్నాడు మేడం వాస్కో. అలాగే మేడం.
అబ్బా రండి మేడం, గట్టి కుమ్మేశారు. ఈ మధ్య మీ పోలీసులు బాగా రొమాంటిక్గా తేరారు మేడం. నేను చెప్పాను కాబట్టి అక్కడితో ఆపారు, లేకపోతే సాలిటరీ సెల్లో పడేసేవారు. మౌనిక ఎక్కడ మేడం? ఏం మాట్లాడతావు మోనికాతో? ఏం మాట్లాడాలని ఇంత పెంట చేసావు బేసాలే? మేడం, నా మనసులో ఏముందో మీ ముందు ఓపెన్గా చెప్పేస్తా. అసలు దాని ఇష్టం. ఇదే లాస్ట్ మీటింగ్, ఒకసారి పిలవండి ప్లీజ్. మోనికా, రాత్రంతా ఏడ్చావా? నీకు ఊరి శిక్ష పడుతుందంట, నిజమేనా? లేదా, మహా అయితే లైఫ్ వేస్తారు. నువ్వేమైనా జడ్జారా? అన్ని ముందే చెప్తున్నావు. ఈ నెలలో నన్ను కోటి తీసుకెళ్తారు. జడ్జి గారు ముచ్చటపడి ఓ 2-3 ఏళ్ళు వేస్తే ఇక్కడే బుద్ధిగా ఉంటా. ఒకవేళ లైఫ్ వేస్తే 24 గంటలు తిరగక ముందు నీ ఒళ్ళో ఉంటా. ఎలా ఉంటావు? దీలు కూడా దూకేస్తా. ఏం చేసినా ఇప్పుడే. ఈ వయసు, ఈ మోహం మళ్ళీ రావు. 2-3 ఏళ్ళైతే నువ్వు మేనేజ్ చేస్తావు. 14 ఏళ్ళైతే నీకు ఇంట్రెస్ట్ పోద్ది, నాకు ఇంట్రెస్ట్ పోద్ది. న్యూస్ పేపర్ చదువుకో, అప్పుడు డిసైడ్ చేద్దాం. ఏం చేసినా ఇప్పుడే. ఈ వయసు, ఈ మోహం మళ్ళీ రావు. మోనికా హ్యాపీగా తన వదినతో కలిసి ప్రోగ్రాం చేసుకుంటుంది. జైల్లో ఉన్న వాస్కో హ్యాపీగా ఉన్నాడు. ప్రతి ఆదివారం వాళ్ళ నానమ్మ చర్చ్ దగ్గర డబ్బులు పంచుతూనే ఉంది. ఎవ్వరికీ టెన్షన్ లేదు, ఒక్క నాకు తప్ప. నెల రోజుల తర్వాత కోర్టు తీర్పు వచ్చింది. వాస్కోకి లైఫ్ సెంటెన్స్ పడింది. కానీ ఎక్కడో డౌట్, వాడు జైలు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తాడని. మేడం, వాడు ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తే వాడిని పట్టుకుని తీసుకెళ్లి సాలిటరీ సెల్లో వేశాం మేడం. గుడ్. ఒకవేళ లైఫ్ వేస్తే 24 గంటలు తిరగక ముందు నీ ఊళ్ళో ఉంటా. సాలిటరీ సెల్ ఎక్కడా? మేడం, ఇక్కడ పెద్ద గొయ్యి ఉంది మేడం. వెళ్ళి చూడండి. నీచే క్యా హై దేఖ్. మేడం, ఇక్కడ పెద్ద టన్నల్ ఉంది. వాడు జీవితంలో తవ్విన ఒకే ఒక టనల్ ఇదే. ఇట్స్ అ లాంగ్ 1 kilometer tunnel from Agoda Central Jail to a cattle shed. ఇది ఎప్పుడో తవ్వి పెట్టుకున్నాడు. వాటిని ఎప్పుడు అరెస్ట్ చేసినా పెట్టేది సెంట్రల్ జైల్లోనే. కరెక్ట్గా టనల్ సాలిటరీ సెల్కి పెట్టుకున్నాడు. కావాలనుకున్నప్పుడు తప్పు చేయటం, సాలిటరీ సెల్కి వెళ్ళిపోవటం. సాలా
మాస్టర్ మైండ్. గ్యాంగ్ మొత్తం పోలీస్ డ్రెస్లు వేసుకుని పోలీస్ బండిలో తిరుగుతూ డిపార్ట్మెంట్ మొత్తం కన్ఫ్యూజ్ చేసి పడేశారు. తనలా జైల్కా ఖచ్చితంగా వాడు పోలీసులోకి దొరకడు. దొరికితే మనకే దొరకాలి. ఎక్కడెక్కడ ఎంతెంత డబ్బు కప్పెట్టాడో వాడికే తెలుసు. पूरा गोवा को नाकाबंदी कर दो. सारी चेक पोस्ट को इन्फॉर्म करो. వీళ్ళు పోలీసు వాళ్ళు కాదురా. మనకు తెలియకుండా మన షిప్ కింద డబ్బంతా దాచారు. బాక్స్ లో ఉన్న డబ్బంతా వెహికల్స్ లోకి ఎక్కిస్తున్నారు. सभी के सभी पुलिस यूनिफॉर्म में भाई और पूरा व्हीकल्स भी पुलिस व्हीकल्स है भाई. జాన్, ఎస్ మేడం. వాస్కో జైలు నుంచి తప్పించుకున్నాడు. వాట్? నీ చెల్లెక్కడా? నా కళ్ళ ముందే ఉంది మేడం. దాన్ని అక్కడే ఉంచు. నేను ఇప్పుడే వస్తున్నాను. షూర్ మేడం. మోనికా 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 హరిపోతుంది మేడం. ఫోన్ వచ్చేయడాన్ని. ఆ 2 కార్లు సైడ్ చేయండి. డబ్బంతా తీసుకెళ్లి ఇంట్లో దాచేయండి. ఇల్లు మాత్రం ఆగకూడదు. బాబు ఎక్కడా? డబ్బు చూడరా. డబ్బే లేదు చూడు. ఎక్కడికి వెళ్తున్నారమ్మా? జాన్, ట్రాక్ మోనికాస్ మొబైల్ ఇమీడియట్లీ అండ్ ఫైండ్ హర్ లొకేషన్. నీ ఫ్రెండ్ నీ గర్ల్ ఫ్రెండ్ ఇద్దరు నా దగ్గర ఉన్నారా? पहले किसको मारूं बोल. नी फ्रेंड गर्लफ्रेंड, नी फ्रेंड गर्लफ्रेंड, फ्रेंड. आई थिंक गर्लफ्रेंड बेटर.
వదిలే వాస్కో, వాడిని వదిలే. సరెండర్ అయిపో వాస్కో. వాస్కో రేయ్ రేయ్ వాస్కో ఆగు. వాస్కో వాస్కో ఆగు. వాస్కో Vasco! Vasco! Listen to me! Vasco! Vasco! Gun down! Gun down! Otherwise I'll shoot you! Vasco! Monica! Stop it! Monica, listen to me! Monica! Surrender! Monica! Vasco! Vasco! Gun down! Gun down! Vasco, gun down! మేడం ఇస్ మై లాస్ట్ రిక్వెస్ట్. మా ఇద్దరు వెళ్ళిపోండి మేడం ప్లీజ్. సరెండర్ అయిపోవటం తప్ప నీకే ఆప్షన్ లేదు వాస్కో. మేడం ఇది లేకుండా ఉండలేకపోతున్నా మేడం. అర్థం చేసుకోండి మేడం ప్లీజ్. మీ ఇద్దరు ఎక్కడికి వెళ్ళిపోతుందా మేడం? మనం వదిలేయండి. నువ్వు బ్రతకాల సుత్తి జైల్లోనే రా. అది నాకు ఇష్టం లేదు. నేను ఒక్కసారి జైలుకి వెళ్తాను, మళ్ళీ బడికి రాను మేడం. అందరికి తెలుసు. మీకు దండం పెడితే వదిలేయండి. ఇడియట్, నేను చెప్పేది విను. సరెండర్ అయితే జైల్లోనైనా బ్రతకొచ్చు. మేడం ఇది లేకుండా బతిలేకపోతున్నా మేడం. ఇది లేకుండా నేను బతిలేకపోతున్నాను. మీకు అంతగా ఉండాలి తప్పిస్తా మేడం. అర్థం చేసుకోండి. మేము మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాం. నన్ను చూడలేదనుకుని వెళ్ళిపోండి. Vasco, it's over. No, it's not over. Yes, it's over, Vasco. No, it's not over. నాకంటే వస్తే మిమ్మల్ని కూడా కలిసి తీసుకెళ్ళిపోతుందండి. రేయ్, పిచ్చినా కొడుకా. మోనికా, స్టాప్ ఇట్. వాడికి నువ్వైనా చెప్పు. మమ్మల్ని వదిలేండి మేడం. నీకన్నా పిచ్చా? ఈజ్ ఆల్రెడీ క్రిమినల్. వాడిని వదిలేయ్. వచ్చాయి, వాడికి లైఫ్ పడింది. వచ్చాయి మోనికా. వచ్చాయి. ఓపెన్. ఎరగలో ఎరగలో ఇది ఇది ఎరగలో 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 ఏమైంది? It's locked. It's locked. Monica, I think I'm in love with you. I'm in love with you, Vasco. Madam, this is my last warning. నన్ను వదిలేస్తారా? కాల్ చేసుకుందామా? కాల్ చేసుకుందాం. మేడం, నేను జీవితంలో ఒకటి నమ్ముతా. కర్లో యా మర్లో. కాల్ చేసుకుందామా?
కాల్చరా. 1 2 ఎందుకు షూట్ చేయలేదు? Why the hell did you fire? మా నాన్న మాట చెప్పేవాడు మేడం. బేటా, డ్యూటీ ఇస్ మై రిలీజియన్. ఏమనుకుంటున్నారా పోలీస్ అంటే? డ్యూటీ ఇస్ మై రిలీజన్. మీరు మా నాన్న కనిపించాడు మేడం. ఐ కాంట్ కిల్ చెక్కు. నానమ్మ రావద్దు. నీ మనోడు చచ్చిపోవడం చూడగలవా? లేదు లేదు, నేను చూడలేదు. అయితే రావద్దు రావద్దు. Vasco, are you dying? Vasco, are you dying? నువ్వు ఇంటికి వెళ్ళిపో. ఆ క్షణం వాళ్ళ నానమ్మ ఎంత ఏడ్చిందో నేను అంతే ఏడ్చాను. ఎందుకంటే ఆ అమ్మాయి వాడి కోసం చనిపోయింది, కానీ వాడు ఒక పోలీస్ ఆఫీసర్ కోసం చనిపోయాడు. ఇలాంటి వాడు నా డిపార్ట్మెంట్లో ఎందుకు లేడా అని ఏడ్చాను. లైఫ్లో చాలా మంది క్రిమినల్స్ని చూసా, బట్ ఐ హ్యావ్ నెవర్ సీన్ అన్ ఇంటెన్స్ గై లైక్ హిమ్. నో డౌట్ హీస్ రూత్లెస్, బట్ ఆడికి క్యారెక్టర్ ఉంది. రేపు న్యూస్ పేపర్లో ఎండ్ ఆఫ్ అ గ్యాంగ్స్టర్ అని రాస్తారు, బట్ ఐ బిలీవ్ ఇట్స్ అన్ ఎండ్ ఆఫ్ అ గ్రేట్ లవ్ స్టోరీ.